దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం పట్టిపీడిస్తోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పుడు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ఢిల్లీని పొగమంచు కప్పేసింది. పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు సైతం ఇబ్బంది పడుతున్నారు. కాలుష్యం కారణంగా పలు రైళ్లు, విమాన రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడుతోంది. గత కొద్ది రోజులుగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛమైన గాలి లేక ప్రజలు నానాయాతన పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురై ఆసుపత్రులు పాలవుతున్నారు. ఇక కాలుష్యం కోరల నుంచి బయటపడేందుకు ఢిల్లీ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి నాటికి వాహనాలు పరీక్షించేందుకు 2 కొత్త ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు, ఇక నవంబర్ నాటికి 5 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ఢిల్లీకి ఉంది. ఇది ఏడాదికి 70,000 వాహనాలు పరీక్షించే సామర్థ్యం కలిగి ఉంది. మరోవైపు రాజధాని ప్రాంతంలో తీవ్ర కాలుష్యంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కాలుష్య సంక్షోభానికి పర్యావరణ నిపుణులు సమర్థవంతమైన పరిష్కారం కనుగొంటారన్నారు. ఢిల్లీని పీడిస్తున్న వాయు కాలుష్య సమస్య నివారించేందుకు స్వల్పకాలిక ఉపశమనం కలిగించే విధానాల కంటే దీర్ఘకాలిక పరిష్కారం కోసం చర్యలు అవసరమన్నారు. ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా మారుతున్న ఈ వాయు కాలుష్య సమస్యకు నిపుణులు పరిష్కారం కనుగొంటారని తనకు నమ్మకం ఉందన్నారు.